హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ హౌస్‌కి ఎంత ఖర్చవుతుంది? ఈ 2024లో మొత్తం ఎంత మెటీరియల్ పడుతుంది? ఆ మెటీరియల్ యొక్క ధరలనేవి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు? మెటీరియల్ మొత్తం మనమే తెచ్చి లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే అప్పుడు ఎంత ఖర్చవుతుంది? లేకపోతే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే ఎంత ఖర్చవుతుంది? ఈ రెండిట్లో ఏది బెస్టు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. మీరు మాత్రం ఒక లైక్ చేసి మాకు మా ఛానల్‌కి సపోర్ట్ అనేది అందించండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మేము అందించగలం. వీడియోని పూర్తిగా చూడండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది అన్ని విధాలా సరిపోయే విధంగా ఉండాలి అన్నట్లయితే కనీసం మనకి 3 సెంట్ల స్థలం అనేది ఉండాలి. స్క్వేర్ ఫీట్ లెక్కన చూసుకున్నట్లయితే 1300 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. గజాల లెక్క చూసుకున్నట్లయితే 145.2 గజాల దాకా మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి మొత్తం సైట్ ఏరియా అన్నమాట. ఈ సైట్ ఏరియాలో మనం సెట్ బ్యాక్లు ఇలాంటివన్నీ వదులుకున్నట్లయితే సుమారుగా మనకు వచ్చేసి ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి హౌస్ ఏరియా అనేది మనకి రావడం జరుగుతుంది. ముందుగా హౌస్‌కి సంబంధించిన పర్మిషన్ అనేది మనం తీసుకోవాలండి. ఈ పర్మిషన్‌కి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందంటే, ఇవి మనకి పంచాయతీల్లో ఒక రేట్ ఉంటుంది. అలాగే సిటీస్‌లో ఒక రేట్ ఉంటుంది. అలాగే మనకి మెట్రో సిటీస్‌లో మరొక రేట్ అనేది ఉంటుంది. మనం ఇంచుమించుగా యావరేజ్‌గా మనం రేట్ అనేది వేసుకున్నట్లయితే సుమారుగా ఒక ₹1,00,000 వరకు కూడా హౌస్ పర్మిషన్‌కి అయితే మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత మన స్థలం ఏదైతే ఉందో, ఈ స్థలంలో మనం కొంచెం శుభ్రం అనేది చేయించుకుంటాం. అంటే పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని స్థలం అనేది రెడీ చేసుకుంటాం. దీనికి గాను సుమారుగా ఒక 5,000 వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. తర్వాత మనకు ఇందులో పారులు పట్టుకొని సిద్ధాంత్ గారిని తీసుకువచ్చి ఆయన మనకి ఒక ప్లాన్ అనేది ఇస్తారు. అలా తీసుకుంటే ₹5,000 అనేది మీకు ఖర్చు అనేది అవుతుంది. అలా కాకుండా ఇంజినీర్ గారి చేత మీరు ప్లానింగ్ అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే అక్కడ ఇంజినీర్ గారి డిమాండ్‌ని బట్టి మీకు కాస్ట్ అనేది ప్లానింగ్‌కి తీసుకుంటారు. ఓన్లీ సింపుల్‌గా ఒక ప్లానింగ్‌కి మాత్రమే అన్నట్లయితే 10,000 నుండి 15,000 వరకు చార్జ్ అనేది చేస్తారు. అదే బిల్డింగ్ మొత్తం కూడా అయ్యేంత వరకు పూర్తిగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా మీకు ఇంజినీర్ గారైతే అప్పుడు వారొచ్చేసి ₹3,00,000 నుంచి అంతకన్నా ఎక్కువ కూడా చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంజినీర్ గారి డిమాండ్‌ని బట్టి ఉంటుందన్నమాట ఈ కాస్ట్ అనేది. ఓకేనా? మీరు సింపుల్‌గా సిద్ధాంత్ గారిని పెట్టుకొని ఇంజినీర్ గారి చేత ఒక ప్లాన్ అనేది తీసుకున్నట్లయితే మీకు ₹20,000లోనే ఈ ప్లానింగ్‌కి కూడా మీకు పూర్తయిపోతుందన్నమాట. ఇక అలాగే ఇంజినీర్ గారిని మీరు తప్పకుండా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన సాయిల్ టెస్ట్ అనేది చేయిస్తారు. ఈ సాయిల్ టెస్ట్‌కి గాను సుమారుగా ఒక 15,000 వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంజినీర్ గారిని పెట్టుకుంటే. లేకపోతే మాత్రం ఈ ఖర్చు కూడా మీరు ఇందులోంచి మినహాయించుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్టు కొంత బడ్జెట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడి నుంచి మనకేంటంటే ఇంటికి సంబంధించిన బోర్ అనేది ఫస్ట్ మనం ఏయించుకుంటాం. ఈ బోరు వచ్చేసి నేను ఆల్రెడీ చానా సార్లు చెప్పాను. ఇప్పుడు మా ఏరియా చూసుకున్నట్లయితే ఇది బాపట్ల ఈ సరౌండ్ ఏరియా అండి. ఇటువైపు గాని మేము ఏదైనా ఒక బోర్ అనేది సింపుల్‌గా వేయించుకోవాలనుకున్నట్లయితే సుమారుగా ఒక ₹25,000 బడ్జెట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా తక్కువ లోతులోనే వాటర్ అనేవి రావటం జరుగుతుంది. అదే కొన్ని చోట్లయితే కనీసం 200 అడుగులు, 300 అడుగులు తీసినా సరే వాటర్ అనేవి రావన్నమాట. అలాంటి చోట్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా పెద్ద బోర్‌లనేవి వేసుకోవాలి. వీటికొచ్చేసి సుమారుగా ₹1,50,000 దాకా ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 300 అడుగులు ఆ విధంగా తీసుకొని పెద్ద బోర్ అనేది వేసుకుంటే. సింపుల్‌గా మీరు చిన్న బోర్‌లనేవి మీరేసుకుంటే ఒక ₹25,000 లోపే మీకు బడ్జెట్ అనేది అయిపోతుంది. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. కొన్ని కొండ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ కూడా ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ బోర్‌లకి. ఇక ఈ బోర్‌లు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేసే పనేంటంటే పిల్లర్‌లనేవి ఏయించుకుంటానికి పిల్లర్ గుంటలనేవి తీయిస్తాం. ఈ పిల్లర్ గుంటలనేవి తీయించడానికి మనం జేసీబీ ద్వారా తీయించొచ్చు. లేకపోతే మాన్యువల్‌గా తీయించవచ్చు. ఎలా తీయించినా సరే మీకు ఇంచుమించుగా ఒక ₹12,000 దాకా ఇక్కడ మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లర్ గుంటలనేవి తీయించటానికి. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి డబుల్ బెడ్రూమ్ హౌస్‌కి మనకి మెటీరియల్ వచ్చేసి దగ్గరగా సిమెంట్ బ్యాగ్స్ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి 500 బస్తాల నుంచి మనకి 600 బస్తాల దాకా కూడా మనకి ఇక్కడ అవసరం అయితే పడుతుందన్నమాట. ఒక బ్యాగ్ మనకి ప్రెజెంట్ ఒక బస్తా కాస్ట్ వచ్చేసి ₹400 చొప్పున అయితే తీసుకుంటున్నారండి. ఆ విధంగా మనకి 600 సిమెంట్ బస్తాలకి ₹400 చొప్పునే ₹2,40,000 వరకు మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సిమెంట్ అనేది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి.
బ్రాండ్‌ని బట్టి మనకి రేట్లనేవి వేరియేషన్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇసకండి. ఈ ఇసుక వచ్చి సుమారుగా 25 ట్రాక్టర్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. 25 ట్రాక్టర్లంటే ఒక ట్రాక్టర్ ధర వచ్చేసి ప్రెజెంట్ 5,000 వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు 25 ట్రాక్టర్లకి మనకెంత అవుతుందంటే రూ. 1,25,000 దాకా మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇసక్కి. ఇది జస్ట్ మనం కట్టుబల్లకి, ప్లాస్టింగ్‌లకి వాడుకునే ఇసక్కి. అలాగే ఇది కాకుండా మనకి బేస్‌మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకుంటాం. ఈ బేస్‌మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకుంటానికి సుమారుగా మీకు రూ. 1,25,000 దాకా కూడా మీకు బేస్‌మెంట్ ఫిల్లింగ్‌కి అయితే ఖర్చనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు డస్ట్ నింపుకోండి, లేకపోతే మనకి గ్రావెల్ దొరుకుతుంది. గ్రావెల్ గాని, మనకి ఎర్రమట్టి నేలలు ఉంటాయి. ఇలాంటి ఎర్రమట్టిని తోలిస్తూ ఉంటారు. అలాంటివి గాని, లేకపోతే మామూలు మనకి మెరకిసుక ఉంటుంది గదా! ఆ టైప్ ఇసుక తోలించుకున్నా సరే ఇంచుమించుగా మీకు రూ. 1,25,000 దాకా బేస్‌మెంట్ ఫిల్లింగ్‌కి అయితే మీకు ఖర్చనేది ఈజీగా అవుతుందనమాట. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి స్టీల్ అండి. స్టీల్ మొత్తం కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కొచ్చేసి మనకి 4 టన్నుల వరకు కూడా అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఒక టన్ను కాస్ట్ వచ్చేసి మనకి రూ. 85,000, రూ. 90,000 దాకా కూడా తీసుకుంటున్నారు. కొన్నైతే మనకి 75,000, 79,000 ఈ విధంగా గూడా తీసుకుంటారనమాట. ఇది మనకి బ్రాండ్‌ని బట్టి, క్వాలిటీని బట్టి ఈ రేట్ అనేది మారుతూ ఉంటుంది. మనం సుమారుగా 4 టన్నులు గాబట్టి ఒక రూ. 85,000 చొప్పునే ఒక టన్ను ధర అనేది మనం వేసుకున్నట్లయితే సుమారుగా రూ. 3,40,000 దాకా మీకిక్కడ స్టీల్‌కైతే ఖర్చనేది అవ్వడం జరుగుతుందండి. ఈ స్టీల్‌తోనే మనకి కింద పుట్టింగ్స్ నుంచి స్లాబుల వరకు మొత్తం ఏ టు జెడ్ కూడా ఈ స్టీల్‌లోనే మొత్తం వచ్చేస్తాయన్నమాట. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ అనమాట. ఈ కాంక్రీట్ వచ్చేసి మనం 40 అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే 20 కాంక్రీట్‌ని కూడా యూజ్ చేసుకుంటాం. ఈ 2 మీరు ఏది యూజ్ చేసుకున్నా సరే సుమారుగా మీకిక్కడ వచ్చి ఒక 15 యూనిట్స్ వరకు కూడా అవసరం అయితే పడుతుందనమాట. ఒక యూనిట్ ధర వచ్చేసి ప్రెజెంట్ మనకి రూ. 3,500 చొప్పునైతే తీసుకుంటున్నారు. ఆ విధంగా మనకి 15 యూనిట్లకొచ్చేసి రూ. 52,500 దాకా మీకిక్కడ కాంక్రీట్‌కి ఖర్చనేది అవ్వటం జరుగుతుంది. ఇక అలాగే మనకి నెక్స్ట్ ఇటుకరాళ్ళండి. ఈ ఇటుకరాళ్ళు వచ్చేసి మనకి సుమారుగా 16,000 నుండి 17,000 వరకు కూడా ఇటుకరాళ్ళనేది అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటి ధర వచ్చేసి ఒక బ్రిక్ ధర వచ్చేసి ప్రెజెంట్ రూ. 9 నుంచి రూ. 11 దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి అనమాట. ఆ విధంగా మనం సపోజ్ ఒక రూ. 10 ఒక బ్రిక్ అనేది వేసుకుందాం. మనకి 17,000 బ్రిక్స్‌కొచ్చేసి రూ. 10 చొప్పున రూ. 1,70,000 దాకా మీకు రెడ్ బ్రిక్స్‌కైతే ఖర్చనేది అవ్వటం జరుగుతుందండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. మనకి గ్రానైట్ ఉంటుంది కదా! ఇది కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌లకి వాటికి వీటికి యూజ్ చేసుకుంటాం. వీటిలన్నిటికి కలుపుకొని సుమారుగా 1,70,000 వరకు కూడా మీకు ఈ డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి హౌస్ మొత్తానికి కూడా డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక 8 డోర్లు, 8 విండోస్ అనేవి యూజ్ చేసుకుంటాం. వీటికి గాను ఒక రూ. 2,00,000 వరకు కూడా మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం. అలాగే అందులోనే మెటీరియల్ అనేవి వస్తాయి. వీటిలన్నిటికి కలుపుకొని రూ. 2,20,000 దాకా కూడా మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే మనకి పెయింటింగ్ వర్క్స్ అండి. వీటిలో మనం పుట్టి వర్క్స్ అనేవి చేయించుకుంటాం. అలాగే కలర్సు వీటిలన్నిటికి కలుపుకొని లేబర్ కాస్ట్స్ అలాగే మనకి మెటీరియల్ కాస్ట్ మొత్తం కలుపుకొని సుమారుగా రూ. 1,50,000 వరకు కూడా పెయింట్‌కైతే మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్‌లో పీఓపీలు అలాగే సీలింగ్స్ ఈ వర్క్‌లనేవి చేయించుకుంటాం. వీటికి గాను సుమారుగా రూ. 60,000 నుంచి రూ. 70,000 దాకా కూడా మీకు ఖర్చనేది అవుతుందనమాట. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మేస్త్రులకనమాట. మేస్త్రి గారు వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఏ విధంగా తీసుకుంటారంటే, మనకిక్కడ 1,200 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరిగింది కాబట్టి, ప్రెజెంట్ ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి రూ. 350 నుంచి రూ. 370 దాకా కూడా చార్జ్ చేస్తున్నారు. మనం రూ. 350 అనేదే తీసుకుందాం. రూ. 350 కాడికి మనకి 1,200 స్క్వేర్ ఫీట్ ఏరియాకి చూసుకున్నట్లయితే 4,20,000 వరకు కూడా మనకి ఖర్చనేది అవ్వటం జరుగుతుంది. ఇందులో ఏమేమి వర్క్స్ వస్తాయి అంటే అండి, ఇందులో మనకి రాడ్ బిల్డింగ్ వర్క్ అనేది ఇందులోనే వస్తుంది. అలాగే సెంటరింగ్ వర్క్ అనేది ఇందులోనే వస్తుంది. అలాగే మనకి లోపల పక్క షెల్ఫ్‌లనేవి సిమెంట్ షెల్ఫ్‌లనేవి చేస్తారు. ఇవి కూడా ఇందులోనే వస్తాయన్నమాట. అలాగే వెలివేషన్ వర్క్స్, అలాగే చుట్టూ ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇదే రూ. 350 లేకపోతే రూ. 370 ఈ 2 రేట్లలో ఏ రేటు ఒప్పుకున్నా సరే ఈ వర్క్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇంతకన్నా తక్కువకు ఒప్పుకుంటే మాత్రం అక్కడ మీకు కొన్ని వర్క్స్‌కి అమౌంట్ అనేది సెపరేట్‌గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే మనకి మేస్త్రి గారికి 4,20,000 వరకు కూడా డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి
ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ అనేది ఎంత అయింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నయన్నీ కూడా ఒకసారి మనం లెక్క వేసుకున్నట్లయితే రూ. 24,29,500 దాకా మనకిక్కడ ఖర్చనేది అవ్వటం జరిగిందండి. అదే మనం టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్‌కి ఇచ్చినట్లయితే ఇదే 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాకి టోటల్ మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకొని, వాళ్ళే చేసిచ్చేటట్లు వాళ్ళప్పుడు రూ. 2000 నుంచి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రూ. 2000 నుంచి రూ. 2200 దాకా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ప్రెజెంట్ రేట్లనేవి. ఆ విధంగా చూసుకుంటే మనకి 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాకి రూ. 2200 చొప్పున మనకి రూ. 26,40,000 దాకా కూడా మనకి ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మీరు దగ్గరుండి మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు జాగ్రత్తగా వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీకిక్కడ రూ. 24,29,500 దాకా మీకు బడ్జెట్ అనేది అవ్వటం జరిగింది. అంటే ఇంచుమించుగా మీకు రూ. 2,10,500 అనేది మీకిక్కడ సేవ్ అనేది అవ్వటం జరుగుతుందనమాట. ఇంకా అలాగే మనకి ఇందులోనే రైలింగ్ వర్క్స్ అని అవి ఇవి ఇంకొన్ని ఎక్స్‌ట్రా వర్క్‌లు కూడా ఉంటాయి కాబట్టి ఆ 2,10,000 అనేది కూడా మనకు ఇది సరిపోయిందనుకుందాం. అప్పుడు ఇంచుమించుగా మనకేంటంటే మీరు ఇప్పుడు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా అదే బడ్జెట్ అవుతుంది. మెటీరియల్ అనేది మీరు దగ్గరుండి తెచ్చుకొని జాగ్రత్తగా వర్క్ చేయించుకున్న ఇంచుమించుగా కూడా అదే బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. అదే మీరే దగ్గరుండి మెటీరియల్ అనేది తెచ్చుకొని మీరు చేయించుకున్నట్లయితే మీ హౌస్ అనేది మంచి క్వాలిటీగా రావటం జరుగుతుంది. అలాగే మెటీరియల్ గూడా కొంచెం రేట్ అనేది మీరు తెచ్చుకుంటారు గాబట్టి అక్కడక్కడ మీకు రేట్ అనేది తక్కువకే రావటం జరుగుతుంది. కాబట్టి అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. మీరే దగ్గరుండి మెటీరియల్ అనేది తెచ్చుకొని వర్క్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే. అలాగే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసే పనైతే అక్కడ మీకు కొంచెం క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గమనించుకోండి. మీ దగ్గర టైం ఉంది. అలాగే మేము చేయించుకుంటాం అనే ఓపిక ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు వర్క్ అనేది మీరే చేయించుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నన్నడిగితే మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని దగ్గరుండి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి క్వాలిటీగా చేయించుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఈ వీడియోలోని మనం చెప్పుకున్న ఈ రేట్లన్నీ కూడా ఏరియాని బట్టి కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. కొన్ని కొన్ని చోట్ల తక్కువ కూడా ఉండొచ్చు. ఇది గమనించుకోగలరు. రేట్లనేవి ఒకే ఏరియాలో ఒకే విధంగా ఉండవు కాబట్టి ఏరియాని బట్టి మారుతాయి కాబట్టి ఇది మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.